బతుకమ్మ దసరాకు రూపాయి లేదు, గందరగోళంగా గ్రామ పాలన. 8 నెలలుగా పైసా విడుదల చేయని రేవంత్ సర్కార్. బతుకమ్మ దసరాకు రూపాయి లేదట, గందరగోళంగా గ్రామ పాలన. 8 నెలలుగా పైసా విడుదల చేయని రేవంత్ సర్కార్. మరి ఇట్లా ఏం చేద్దాం? ఓ దిక్కేమో ప్రజాపాలన అంటారు, గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రత్యేక లక్ష్యం అంటారు. 8 నెలలుగా రూపాయి గ్రామాలకు కేటాయించకుంటే, గ్రామ పంచాయతీలకు కేటాయించకుంటే గ్రామాలు ఎక్కడ అభివృద్ధి అవుతాయి? దసరా వస్తుంది, దీపావళి వస్తుంది. దసరా సందర్భంగా బతుకమ్మ ఆడడానికి ప్రజలకు బతుకమ్మ గ్రౌండ్స్ అదే ఇదో లైటింగ్స్ ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీలో నిధులు లేకపోతే అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది ఏం చేసి అంటే అప్పులు చేసి ఇంట్లో నుండి తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా? రేవంత్ మరి గ్రామ పంచాయతీలను ఎందుకు విస్మరిస్తున్నారు? ఓ దిక్కేమో మాజీ సర్పంచులందరూ కూడా పెండింగ్ బిల్లుల కోసం వాళ్ళు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 5 నెలల జీతాలు లేవు. ఇంకో 10 రోజులు అయితే పండుగ ప్రారంభం అవుతుంది. మరి వాళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు దృష్టి సారించడం లేదు?